కాసేపట్లో పుట్టపర్తికి రాష్ట్రపతి సత్యసాయి జయంతి వేడుకలకు హాజరు. భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు. పుట్టపర్తికి వెళ్తున్న చంద్రబాబు రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న సీఎం. సత్యసాయి ఇన్స్టిట్యూట్ స్నాతకోత్సవానికి హాజరు. డెడికేటెడ్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం. పంచాయతీల్లో 50% దాటకుండా రిజర్వేషన్లు. జీవో విడుదలకు రెడీ అయిన ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ ఈసీ సిద్ధం. ఇవాళ జిల్లాల వారీగా అబ్జర్వర్లతో భేటీలు. వారంలో షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు. ఫిరాయింపులపై ముంచుకొస్తున్న గడువు. స్పీకర్ను కలిసి టైం అడిగిన కడియం. విచారణకు దానం హాజరుపై ఉత్కంఠ. తెలంగాణ సర్కార్ అప్పులపై కాగ్ నివేదిక. 7 నెలల్లో 50,541 కోట్ల అప్పు. 10,000 కోట్లకు పైగా రెవెన్యూ లోటు. ఆరోపణ. మూడో రోజుకు ఐబొమ్మ రవి విచారణ. గేమింగ్ యాప్లతో లింకులపై పోలీసుల ఆరా. మూవీ రూల్స్ నుంచి సినిమాలు కొన్నట్టు గుర్తింపు. ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు. తెలుగు రాష్ట్రాల్లో కిలో 80 రూపాయలకు పైగానే. ఏపీలో తుఫాను ధాటికి తగ్గిన ఉత్పత్తి. మోస్ట్ వాంటెడ్ ఉప్పల సతీష్ అరెస్ట్. లంచం ఇచ్చిన ఆరోపణలతో అదుపులోకి. నిందితుడిని తప్పించిన ఎస్ఐ శ్రీకాంత్ సస్పెన్షన్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు. అణువణువు తనిఖీ చేసిన పోలీసులు. ఫేక్ మెయిల్ గా నిర్ధారణ. ఆసిఫాబాద్ గురుకులాల్లో ఆకస్మిక తనిఖీలు. వంటగది శుభ్రత, మెనూపై ఆరా. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న అధికారులు. భక్తులతో కిక్కిరిసిన శబరిమల. స్వామి దర్శనానికి 6 గంటల సమయం. స్పాట్ బుకింగ్ పెంపుకు కేరళ హైకోర్టు అనుమతి. హైదరాబాద్ లో స్థిరంగా పసిడి ధరలు. 10 గ్రాముల మేలిమి బంగారం 1,27,000 పైనే. 1,61,000 పలికిన కిలో వెండి.